వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందా లేదా రివర్స్ గేమ్ ఆడుతున్నారా? పదే పదే మా మీద దాడులు జరిగినాయి, లేకపోతే అంటే ఇక్కడ కనబడుతుందేం పిన్నెళ్ళి దౌర్జన్యం చేశాడని. కానీ ఇక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయి అనేది అంటే ఎప్పుడైతే మనం ఓడిపోతున్నామో ఒక సాకు ఈవీఎంలో లేకపోతే దౌర్జన్యపూరిత సంఘటనల వల్ల జరిగిందనినో అట్లాంటిది ఏదన్నా ఉందా? ఎందుకంటే పదే పదే దౌర్జన్యాలు జరుగుతున్నాయి అని మాట మాట్లాడుతున్నటువంటి జరిగినాయి అని మాట మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే పోలీస్ శాఖ, ఎన్నికల సంఘం ప్రతిపక్షానికి అనుకూలంగా పనిచేసింది బీజేపీ కారణంగా అన్నటువంటి ఆరోపణ చేస్తున్నారు. అంటే ఓడిపోవడానికి సాకులు వెతుక్కుంటున్నారా? లేదు రేపు పొద్దున పొరపాటు గెలిచారనుకుందాం, అప్పుడు ఏమని చెప్తారు? అంత జరిగినా మేము గెలిచామని చెప్తారు, కానీ లేదని చెప్తారు. క్రిందసారి ఈవీఎంల్లో తేడాల కారణంగా మేము ఓడిపోయామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ గెలిచిన చోట్ల మాత్రం అట్లా అని చెప్పాల. ఇప్పుడంటే మానేసింది, ప్రస్తుతం బీజేపీతో కలిసి ఉన్నది కాబట్టి. కానీ ఇక్కడ ఓటమికి సాకులు వెతుకుతున్నట్టు కనబడుతుంది అన్నటువంటి విషయం వైసీపీ మర్చిపోతుంది.